హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మనపసి.com. ఈ వీడియోలో మనం ఆన్లైన్ ద్వారా మొబైల్ రీఛార్జ్ ఎలా చేసుకోవాలని చూద్దాం. మొదటగా మీ యొక్క బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత అడ్రస్ బార్లో rechargeitnow.com అనేటువంటి వెబ్సైట్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ ఆల్రెడీ ఒక వెబ్సైట్ని ఓపెన్ చేశాను. దీంట్లో ఇక్కడ చూసినట్లయితే మొబైల్ ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. ఎంచుకున్న తర్వాత ఇక్కడ సర్వీస్ ప్రొవైడర్ ఈ యొక్క బటన్ క్లిక్ చేసినట్లయితే మీ యొక్క సర్వీస్ ప్రొవైడర్ ఇందులో ఏదైతే ఉంటుందో దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం నేను ఇక్కడ యూనర్ సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ అని ఇక్కడ చూసినట్లయితే మొబైల్ నెంబర్. సో ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం నేను ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను. కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను. ప్రస్తుతం మీరు ఇక్కడ కనుక చూసినట్లయితే రెండు ఆప్షన్స్ అనేవి ఉంటాయి రీఛార్జ్లో. ఒకటి టాపప్, అదేవిధంగా స్పెషల్. టాపప్ కనుక చూసినట్లయితే ఇది చూడొచ్చు అన్నమాట. ఇక్కడ ఓకే టాపప్ ప్లాన్స్. అదేవిధంగా స్పెషల్ కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు ఆటోమేటిక్ చేంజ్ అవుతాయి. ఓకే దీన్ని బట్టి మనం రీఛార్జ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం నేను ఇక్కడ స్పెషల్ అనేది రీఛార్జ్ చేస్తున్నాను. కంటిన్యూ. ఈ వెబ్సైట్లో కనుక మీకు ఆల్రెడీ అకౌంట్ ఉన్నట్లయితే సైన్ ఇన్ కావచ్చు, లేదంటే కొత్తగా కనుక మీరు చూసినట్లయితే రిజిస్టర్ కావచ్చు, లేదు అంటే కంటిన్యూ యాజ్ గెస్ట్ ఆప్షన్ ద్వారా కూడా రీఛార్జ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కనుక చూసినట్లయితే మనకు టూ ఆప్షన్స్ అనేవి ఉండడం జరిగింది. మొదటిది ఐ విష్ టు రిసీవ్ ప్రమోషనల్ కమ్యూనికేషన్ ఫ్రమ్ పార్ట్నర్స్ ఆఫ్ rechargeitnow.com. ఈ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్లయితే మనకు ఈ యొక్క వెబ్సైట్ నుంచి ఆఫర్స్ అనేది రావడం జరుగుతుంది. సో నాకు అవసరం లేదనుకుంటున్నాను. సో దీన్ని నేను అన్చెక్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇందులో ఏమైనా కూపన్స్ కానీ మీకు కావాలనుకున్నట్లయితే ఈ యొక్క ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న ద్వారా ఒక ₹1 అనేది కట్ అవుతుంది. సో నేను దీన్ని కూడా డిసేబుల్ చేస్తున్నాను. అదేవిధంగా కనుక ఇక్కడ పేమెంట్ మోడ్ చూసినట్లయితే నేను ఇక్కడ నెట్ బ్యాంకింగ్ అనేటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నాను. అదేవిధంగా నా యొక్క బ్యాంక్ ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఈ యొక్క బటన్ క్లిక్ చేయడం ద్వారా బ్యాంక్ అనేది సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను. ప్రొసీడ్. ఇప్పుడు కనుక చూసినట్లయితే ఇది మీ యొక్క బ్యాంక్ వెబ్సైట్కి రీడైరెక్ట్ అనేది అవుతుంది. సో ఇందులో మీ యొక్క యూజర్ నేమ్ అదేవిధంగా పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. కన్ఫర్మ్. ఇప్పుడు మీ యొక్క మొబైల్కి సెక్యూరిటీ కోడ్ అనేది మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది. సో మీరు ఆ యొక్క సెక్యూరిటీ కోడ్ని మీ మెసేజ్ చూసి ఇక్కడ ఎంటర్ చేయాలి. చేయడం ద్వారా పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది అన్నమాట. ఓకే సో పేమెంట్ అనేది కంప్లీట్ అయిపోయింది.
ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ పేమెంట్ అనేది మనకు కంప్లీట్ అయిపోయింది. సో రీఛార్జ్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోగలరు.